హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు పొద్దున్నే 3 రకాల ముచ్చటైన దోశలు వేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ప్లెయిన్ దోశ చూడండి, పిండి ఎంత బాగుందో స్మూత్గా. ఫస్ట్ ప్లెయిన్ దోశ అండి. తర్వాత మనకు నచ్చిన దోశలు వేసుకోవచ్చు. బిర్యానీ అయినా వద్దనే వాళ్ళు ఉన్నారేమో కానీ మన సౌత్ ఇండియన్స్లో దోశ ఇడ్లీ వద్దనే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు నాకు తెలిసి. పిల్లలకు కదండి మార్నింగ్ నెయ్యితో వేస్తున్నాను దోశలు, పిల్లలకి ఆయిల్తో ఎందుకని. ఇది ఐరన్ ప్యాన్ అండి, బాగా వస్తాయి దోశలు, చాలా బాగా వస్తాయి. నాన్ స్టిక్ ప్యాన్ ఒక 6-7 ఇయర్స్ నుంచి స్టాప్ చేసేసాను. ఇది ఐరన్ ప్యాన్, చాలా బాగా వస్తాయండి. కాకపోతే పెద్ద ప్యాన్ అనమాట, మంట అంచులకి సరిగ్గా తగలదు. చూసారా ఎంత బాగా వచ్చిందో, పల్చగా వస్తాయండి. ఎంత పల్చగా పోసుకుంటే మనం అంత పల్చగా వస్తాయి. దోశ అంటుకోకుండా బాగా వస్తుంది. కాకపోతే ప్యాన్ పెద్దది, స్టవ్ మంట కొంచెం చిన్నది వస్తుంది. ఫస్ట్ ప్లెయిన్ దోశ కంప్లీట్ అయ్యింది. అంచులు కూడా బాగా కాలేంత వరకు ఉంచుకోవాలండి. చూసారా ఎంత పలుచగా ఉందో దోశ. ఇంకా పలుచగా పోసుకోవచ్చండి, కాకపోతే ఫస్ట్ దోశ కదా, అంచులు సరిగ్గా హీట్ అవ్వదు. నెక్స్ట్ నెల్లూరు కారం దోశ. కారం దోశ ఎంతైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి. పిల్లలకు కాబట్టి ఆనియన్స్ వేయట్లేదు నేను, మాకైతే ఆనియన్స్ వేసుకొనే తింటాము. మార్నింగ్ ఇంకా వాళ్ళ కోసమే కష్టపడాలి కిచెన్లో. బాగా క్రిస్పీగా కాలేంత వరకు ఉంటే ఇష్టం అన్నమాట పిల్లలకి. ఇప్పుడు దోశ కొంచెం హీట్ అయింది, కారం వేస్తున్నాను. వెంటనే వేసేస్తే పిండి అంతా అంటుకుపోతుందండి. దోశ కొంచెం ఆరేంత వరకు కాలేంత వరకు ఉంచాలి. ఇంకా స్ప్రెడ్ చేసేస్తున్నాను కారం. దోశ మొత్తానికి నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద ఎగ్స్ కూడా వేసుకోవచ్చండి. ఎగ్స్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది దోశ, వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. దోశ అనేది మన తెలుగు వాళ్ళకి, సౌత్ ఇండియన్స్కి ఒక ఎమోషన్ అండి. అంత ఇష్టపడతారు దోశ అంటే. ఫస్ట్ ప్లేస్ టిఫిన్స్లో ఏది ఇస్తారంటే దోశకే ఇస్తారు మన వాళ్ళు, ఎవరైనా తెలుగు వాళ్ళైనా సౌత్ ఇండియన్స్ అయినా. ఇంకా నెయ్యి వేసి నెయ్యి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. కరిగిచ్చిన నెయ్యి కాదండి, అది గడ్డగా ఉంది అందుకని స్ప్రెడ్ చేస్తున్నాను. పిల్లలకు కాబట్టి కొంచెం తక్కువ వేసాను కారము. సూపర్ బాగా వచ్చింది. అంచులు కూడా కొంచెం కాలేంత వరకు ఉంచుకోవాలండి. చెప్పాను కదా, అదేమో పెద్ద ప్యాను, మంట ఏమో చిన్నది. సూపర్ టేస్ట్ ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నెక్స్ట్ ఏం దోశ? మసాలా దోశ. మసాలా దోశ. ఇంకా మనకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి. క్యారెట్ అలాంటివి తురుముకొని వేసి పిల్లలకు పెడితే బాగా తింటారు, చాలా బాగుంటుంది క్యారెట్ దోశ కూడా. ఆలు కుర్మా చేశాను, మసాలా దోశలాగా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారని. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అదిరిపోతుందండి, ఒకసారి ట్రై చేయండి. కీర్తి సురేష్ అన్నట్టు దోశ ఆర్ పరోటా, దోశ ఆర్ బిర్యానీ కాదు దోశ, అన్నిటికీ దోశ చెప్తుంది. అట్లాగా దోశ ఇష్టపడిన వాళ్ళు ఉండరన్నమాట. ఏదున్నా లేకపోయినా ఇంట్లో దోశ పిండి మాత్రం స్టాక్ ఉంటుందండి మనకి. దోశ రెడీ అయిపోతుందో, రెడీ అయ్యింది, కాలింది. ఇప్పుడు ఒక్కసారి అట్లా తిప్పుకోవాలండి, చెప్పాను కదా అంచులు సరిగ్గా కాలవని. అట్లా తిప్పుకున్నామంటే అంచులు కూడా నీట్గా కాలుతుంది. ముచ్చటగా 3 రకాల దోశలు.
ఈజీగా తినేసేయచ్చు. ఒకే దోశలు కాకుండా ప్లెయిన్ దోసే కాకుండా ఇట్లా సింపుల్గా మనకు నచ్చినట్టు చేసుకొని తిన్నామంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ మనస్ఫూర్తిగా తినొచ్చు అనమాట. రెడీ అయిందో ఇంకా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారా 3 దోశలు మనకు నచ్చిన చట్నీతో ఇష్టంగా తినేసేయచ్చండి. పిల్లలు కూడా అలాగే ఇంట్రెస్ట్గా తింటారు పొద్దున్నే బోర్ ఫీల్ అవ్వకుండా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.